సుఖినో బంధు బెనిఫిట్స్ ఆఫ్ యోగా మీద తత్వజ్ఞాని వేదాది మహర్షి గారు తన ఉపన్యాసాన్ని ఇచ్చారు. యూట్యూబ్లో ఉంది. అరుణనిధి రాజేంద్రన్ అన్న ఆయన దాదాపుగా మహర్షి గారి ఇంగ్లీష్ ఉపన్యాసాలన్నీ కొంచెం ఎడిట్ చేసినారో ఏదో సంథింగ్ ఏదో చేశారు. పాత వాటికి క్లియర్గా ఉండేటట్టు ఇంగ్లీష్లోనే చేశారు. అవి కూడా తెలుగులో లేవు. కాబట్టి నేను నా ప్రయత్నం ఏంటంటే తెలుగులో ఆయన ఉపన్యాసాన్ని భావానువాదంగా చేసి మన తెలుగు ప్రజలకి, తెలుగు వాళ్ళకి ఆయన తత్వజ్ఞానాన్ని అందించాలనే ఒక సంకల్పంతో నేను ఈ రకంగా ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఆయన ఉపన్యాసాలని. బెనిఫిట్స్ ఆఫ్ యోగా అని హెడ్డింగ్ ఉంది. డేట్ ఏమీ క్లియర్గా లేదు. కొన్నింటికి డేట్ క్లియర్గా ఉంది, కొన్నింటికి క్లియర్గా లేదు. మహర్షి గారు ఇక్కడ చెప్తున్నారు, యోగా అన్నది మానవ జీవితానికి సంబంధించిన ఒక పరిపూర్ణమైనటువంటి శాస్త్రము అని తెలియజేస్తున్నారు. యోగాలో ఏముంటాయంటే ముఖ్యంగా ప్రకృతితో సామరస్యం తెలియజేస్తుంది. మానవ శరీరము దాని సోల్ అనబడే ఆత్మతో సామరస్యం కూడా తెలియజేస్తుంది. తర్వాత సోల్ అనబడే ఆత్మ, మైండ్ అనబడే మనసుకి ఉన్నటువంటి సామరస్యాన్ని, అదే రకంగా సోల్ అనబడే ఆత్మకి, ప్రకృతికి ఉన్నటువంటి సామరస్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది యోగా మనకి. ఈ రకంగా ఉన్నటువంటి సామరస్యాలు నాలుగింటిని మానవుడు అవగాహన చేసుకుంటే అదే యోగా అని అంటారు. తర్వాత ఉష్ణ వాయు ప్రసారాలు శరీరంలో చాలా సహజంగా ఉండడము అన్నదే బాడీ అండ్ సోల్ సామరస్యం. శరీరానికి ఆత్మకి ఉన్న సామరస్యం. అలాగే సోల్కి, బాడీకి అంటే శరీరానికి ఆత్మకి ఉన్న సామరస్యం ఏంటంటే ఆ రెండింటి మధ్య చక్కటి స్నేహభావం ఉండడమే. మైండ్కి, బాడీకి సామరస్యం అంటే మైండ్ అనబడే మనస, బాడీ అనబడే శరీరానికి ఉన్న సామరస్యం అంటే మనకున్నటువంటి ఆలోచనలు కానీ, ఊహలు కానీ సోల్ అనబడే ఆత్మతో సామరస్యంగా ఉండడం. బాడీ అండ్ నేచర్ అంటే శరీరము, ప్రకృతికి సామరస్యం అంటే శరీర అవసరాలు, ఆలోచనలు అన్నీ కూడా ప్రకృతి అనే భగవత్ శక్తితో అనుకూలంగా మలుచుకోవడమే ఇదే అన్నదే. ఇది 4 రకాల సామరస్యాల గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఆయన తెలియజేశారు. తర్వాత భాగంగా మనం మాట్లాడుతున్నారు స్వామీజీ, మానవ శరీరంలో మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ శక్తి కణాలు ఉంటాయి. వాటి కేంద్రంలో ఒక బిందువులాగా ఆత్మ అనబడే సోల్ ఉంటుంది. అయితే మానవ శరీరంలో ఉన్నటువంటి అనేకమైన శక్తి పరిమాణుల్ని సూక్ష్మ శరీరం అని అంటారు. అదే యాస్ట్రల్ బాడీ. ఆ మానవ శరీరంలో ఉన్న శక్తి కణాల గురించి చెప్పారు ముందు. అది యాస్ట్రల్ బాడీ అని చెప్పారు. వాటి కేంద్రంలో నిశ్చలంగా ఉన్నటువంటి బిందువుని సోలు లేదా ఆత్మ, బ్రహ్మము అంటారని కూడా చెప్పారు. ఇంతవరకు తెలియజేసిన తర్వాత శరీరానికి బాహ్యంగా కూడా అనేకమైనటువంటి మిలియన్స్, బిలియన్స్లో విశ్వం మొత్తంలో కూడా అనేకమైన శక్తి కణాలు ఉన్నాయి. వీటిని కేవలము శక్తి కణాలని అంటారు. విశ్వంలో ఉన్న వాటిని కేవలము శక్తి కణాలే అన్నారు. మానవ శరీరంలో ఉన్న శక్తి కణాలని ప్రాణశక్తి కణాలు అని కూడా అంటారు. రెండింటికి పేరే తేడా, శక్తి కణాలన్నీ ఒకటే. ఈ రకంగా విశ్వంలో ఉన్నటువంటి ఈ శక్తి కణాలలో కూడా కేంద్రంలో బ్రహ్మము అనబడే భగవత్ శక్తి నిశ్చల బిందువుగా ఉంటుంది. మానవ శరీరంలో ఉన్న శక్తి కణాల్లోనూ ఉంటుంది, విశ్వంలో ఉన్నటువంటి శక్తి కణాల్లోనూ ఉంటుంది. శక్తి కణాల కేంద్రంలో ఉన్నటువంటి నిశ్చల బిందువుని కాన్షియస్నెస్ అని కూడా అంటారు. కాన్షియస్నెస్ అంటే చైతన్యం. ఈ కాన్షియస్నెస్ కేవలము మానవ శరీరంలో దాన్ని ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్ అంటారు. అంటే అంశమాత్రముగా ఉన్న కాన్షియస్నెస్ అన్నమాట. ఇదే కాన్షియస్నెస్ని
చైతన్యముని అంటారు, గాడ్ అని అంటారు, ఆల్మైటీ అని అంటారు, బ్రహ్మము అని అంటారు, శుద్ధ బయలు అని కూడా అంటారు. బిందు రూప శుద్ధ చైతన్యము మానవులిలో ఇంద్రియాల ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఇంద్రియాల ద్వారా పనిచేసినప్పుడు ఈ చైతన్యము అనడే కాన్షియస్నెస్ అవన్నీ ఎట్లా ఉంటాయంటే అనుభూతులుగా ఉంటాయి. అనుభూతులు అంటే ఇక్కడ ఏంటి, నాలిక అనే ఇంద్రియం ద్వారా రుచి చూడడం ఒక అనుభూతి, ముక్కు అనే ఇంద్రియం ద్వారా వాసన చూడడం ఒక అనుభూతి, చర్మం అనే ఇంద్రియం ద్వారా స్పర్శ తెలుసుకోవడం ఒక అనుభూతి, చెవులు అనే ఇంద్రియం ద్వారా వెనికిడి వినడం ఒక అనుభూతి. ఈ రకంగా మనకున్నటువంటి పంచేంద్రియాల ద్వారా మనం సంపాదించుకుంటున్న అనుభూతులు అనుభవాలు అన్నీ కూడా ఈ కాన్షియస్నెస్ ద్వారానే జరుగుతున్నాయి. అదే రకంగా ఇదే చైతన్యము శరీరం అందలి మానవ శరీరంలో ఇదే చైతన్యం కాన్షియస్నెస్ ఉంటుందని చెప్పారు కదా. అదే చైతన్యము మానవ శరీరంలో ఎలా ఉంటుందంటే జీవకాంత శక్తిగా, అంటే ఒక బయోమాగ్నెటిక్ పవర్గా, ఒక ఫోర్సుగా, ఒక ప్రాణశక్తిగా వ్యక్తీకరణ చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తీకరణ వల్ల ఏమవుతుంది, మనకి పెయిన్ అనబడే నొప్పి కానీ, ప్లెజర్ అనబడే ఆనందం కానీ, ఎక్స్టసీ అనబడే తన్మయత్వం కానీ కలుగుతూ ఉంటాయి. మనకి కలుగుతున్న నొప్పి కానీ, ఆనందం కానీ, అట్లాగే సంతోషం కానీ, ప్లెజర్ అంటే సంతోషం, సంతోషం కానీ ఆనందం కానీ మానవ శరీరంలో ఉన్న చైతన్యమే జీవకాంత శక్తి ద్వారా, జీవకాంత శక్తి మానవ శరీరంలో ఉన్న ప్రాణశక్తి, ఆ శక్తి ద్వారా వ్యక్తీకరణ జరుగుతుంది. అదే మనకి నొప్పి, అదే మనకి సంతోషము, అదే మనకి ఆనందము కలిగిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇంద్రియాల ద్వారా కలుగుతున్నటువంటి అనుభూతులు కానీ, లేదా శరీరంలో ఉన్న జీవకాంత శక్తి ద్వారా వ్యక్తీకరణ జరుగుతున్న నొప్పి, సంతోషము, ఆనందము కానీ, ఇవన్నీ ప్రాణశక్తి కణం మిడిల్లో అనబడే మధ్య భాగంలో ఉన్నటువంటి సోల్ అనబడే చైతన్యంలో ఇవన్నీ కూడా ముద్రలుగా ముద్రితమవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకోసారి రిపీట్ చేద్దాము. ఇప్పుడు మనకి ఇంద్రియాల ద్వారా కలుగుతున్నటువంటి అనుభూతులు అనమాట, రుచి, వాసన, స్పర్శ లాంటివి. తర్వాత మన శరీరంలో జీవకాంత శక్తి ద్వారా వ్యక్తీకరణ జరుగుతున్నటువంటి నొప్పి, సంతోషము, ఆనందము కానీ అన్ని రకాలు కలిసి మన శరీరంలో ఉన్న శక్తి కణాల కేంద్రంలో ఉన్న బిందు రూపంలో ఉన్నటువంటి సోల్ అనబడే ఆత్మలో, దాన్నే మళ్ళీ ఇక్కడ చైతన్యం అంటున్నారు, అందులో ముద్రలుగా ముద్రితమవుతూ ఉంటాయి అని తెలియజేస్తున్నారు. కోకొల్లలుగా ఉన్న మన అన్ని అనుభూతులు, మనకి ఎన్ని అనుభూతులు ఉంటాయి, ఎన్ని అనుభవాలు ఉంటాయి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి, అవన్నీ కూడా ఈ బిందు రూప సోల్ అనబడే చైతన్యంలో పర్మనెంట్ ముద్రలుగా, అంటే ఎప్పటికీ చెరిగిపోని ముద్రలుగా ఉంటాయి. అందులో పడతాయని ఇందాక చెప్పారు, పడినవి చెరిగిపోవడం ఉన్నది ఉండదు. పర్మనెంట్గా, అంటే ఎవర్ లాస్టింగ్గా పర్మనెంట్గా అక్కడ అవి అలా ఉంటూనే ఉంటాయి. మన అనుభూతులు, ఆనందాలు, సంతోషాలు, దుఃఖాలు, అన్ని రకాల అనుభూతులన్నీ కూడా అక్కడే ముద్రితమైపోయి పర్మనెంట్గా ఉంటాయని తెలియజేస్తున్నారు. అందుకని శక్తి కణాన్ని కానీ, దాని అందున్న బిందు రూప చైతన్యాన్ని కానీ యూనివర్సల్ కంప్యూటర్ అంటారు. కంప్యూటర్ ఏ రకంగా పనిచేస్తూ ఉంటుందో ఈ శక్తి కణము, దాని కేంద్రంలో ఉన్న బిందు రూప చైతన్యము అదే రకంగా పనిచేస్తూ ఉంటుంది. మన అనుభూతులు, అనుభవాలు అన్నీ అక్కడ ముద్రలల్లే పడుతూ ఉంటాయి. మళ్ళీ ఈ ముద్రలన్నీ తలెత్తి పైకి లేచి మనకు ఆలోచనలలోకి వస్తూ ఉంటాయి. మళ్ళీ మన ఆచరణలో పెట్టవలసిన అవసరం కల్పిస్తూ ఉంటాయి. ఈ రకంగా శక్తి కణాన్ని ఒక యూనివర్సల్ కంప్యూటర్ అని అంటారు. అదే రకంగా న్యాచురల్ కంప్యూటర్ అని కూడా అనొచ్చు, సహజంగా ఉన్నటువంటి కంప్యూటర్ అని కూడా అనొచ్చు. ఈ ముద్రలు మన మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు, మన మనసు ఏ ఆలోచనలకి గురవ్వకుండా ఉన్నప్పుడు సాధారణంగా ధ్యానాలు చేసేటప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అవి ఏం చేస్తాయంటే, లేదా మన ఇంద్రియాలు ఉన్నాయి చూసారా, 5 ఇంద్రియాలు, ఈ 5 ఇంద్రియాలు ఏ పని నిర్వర్తించకుండా ఉన్నప్పుడు, అనగా చెవులు వాటి పని, కళ్ళు వాటి పని, చర్మము దాని పని చేయకుండా ఉన్నప్పుడు, వాటికి ఏ పని లేనప్పుడు, లేదా ధ్యానం చేసేటప్పుడు కొంచెం సైలెంట్గా ఉన్నప్పుడు ఈ ముద్రలన్నీ తాటుపోరుగా తలెత్తి పైకి లేచి వస్తూ ఉంటాయి.
అన్ని సంఘటనలు, అన్ని అనుభూతులు, కామ్గా ఎప్పుడైతే ఉంటామో కామ్గా కూర్చుంటాం, అదే ఏదో పని చేసుకుంటాం బిజీగా ఉన్నప్పుడు అంత ఎక్కువగా రావు. కామ్గా ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే మన ఇంద్రియాలు పనిచేయకుండా నిశ్చలంగా అలా ఉంచేస్తామో ఆ టైంలో అవి కోకొల్లలుగా తలెత్తి పైకి వస్తూ ఉంటాయి. ఇది ఒకసారి జరిగే ప్రాసెస్ కాదు. ఎప్పుడైనా మనం సైలెంట్గా ఉన్నప్పుడు, ఏ ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు, మన మనసును ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, ఏకాగ్రతలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ లేచి పైకి వచ్చి ఇవన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఆలోచనల రూపంలో మెడిటేషన్లో చేసేటప్పుడు ఈ ఉన్న ముద్రలన్నీ పైకి లేచి అనుభూతులుగా వచ్చి మనకి కొంతవరకు డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మన శరీరంలోని ప్రాణశక్తిగా ఉన్న శక్తి కణాల భ్రమణము వలన, అంటే తర్వాత టాపిక్ అల్లే చెప్తున్నారు, అక్కడికి 2 అంశాలు అయిపోయినాయి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి. 3వ అంశంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శరీరంలో ప్రాణశక్తి కణాలు ఉంటాయి కదా, చాలా ఉంటాయి. అవి ప్రాణం రూపంలో ఉంటాయి. అవి భ్రమణము అనబడే ఆత్మప్రదర్శనలో ఉంటాయి. ఆత్మప్రదర్శనలో ఉన్న కారణంగా ప్రాణశక్తి కణాల అంచులు మించి అలలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవహిస్తున్న అలలని జీవకాంతము అని అంటారు. జీవశక్తి దాని నుంచే వస్తుంది. మనకి ప్రాణశక్తి వస్తున్నది ఈ జీవకాంతం నుంచే. ఆత్మ భ్రమణములో ఉన్న ప్రాణశక్తి కణాల నుంచి వ్యాపిస్తున్న అలలని జీవశక్తి అని, ప్రాణశక్తి అని, జీవకాంత శక్తి అని, బయోమాగ్నటిజం అని వాటిని అంటారు అని తెలియజేస్తున్నారు. ఈ వ్యాపిస్తున్న అలల ద్వారా శక్తి కణాలలోని, అంటే ప్రాణశక్తి కణాల్లోని బిందురూప చైతన్యమనందలి నిలువు ఉంచబడినటువంటి ముద్రలు ఉన్నాయి కదా, ఆ బిందురూప చైతన్యంలో అనేక ముద్రలు ఉన్నాయి కదా, ఆ ముద్రల తాలూకు స్వభావాలు, ఆలోచనలు వెదజల్లబడుతూ ఉంటాయి. అంటే ఏంటి, వ్యాపన అలల రూపంలో శక్తి కణాల అంచుల మించి జీవకాంతము ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవహిస్తున్న వ్యాపన అలల ద్వారా ఆ శక్తి కణాల కేంద్రంలో ముద్రితమైన అనేక అనుభవాలు, ఆలోచనలు, సంఘటనలు అన్నీ కూడా పైకి ఆ అలల ద్వారా ప్రవహిస్తూ బయటికి వెదజల్లబడుతూ ఉంటాయి. శరీరం నుంచి, మానవ శరీరం నుంచి బయటికి వెదజల్లబడుతూ ఉంటాయి. సదా అంటే ఎప్పుడు కూడా వ్యాపనాలు శక్తి కణాల నుండి వెలువడుతూనే ఉంటాయి. వాటికి ఇంకా అంతం లేదనమాట. ఆ అలల ద్వారా ఆ శక్తి కణాల్లో ఉన్న స్వభావాలు వ్యక్తీకరణ జరుగుతూనే ఉంటుంది, వెలుపలికి వస్తూనే ఉంటాయి. ఇది ఏమంటారంటే లా ఆఫ్ నేచర్ అంటారు. లా ఆఫ్ నేచర్ అంటే ఏమిటి? సహజంగా జరుగుతున్న ఒక కార్యక్రమము. ఈ శక్తి కణం అన్నది అతి చిన్న శక్తి కణము. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ శక్తి కణాల యొక్క కలయిక వల్ల ఏర్పడినవే. ఒక శక్తి కణం దగ్గర నుంచి సన్నబడే చాలా శక్తి కణాల కలయిక అయినటువంటి సూర్యుడు వరకు కూడా శక్తి కణాలు భ్రమణంలో ఉండడము, వాటి నుంచి అలలు రావడము, వ్యాపన జరగడము జరుగుతూనే ఉంటుంది. సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, వాటిల్లో ఉన్న అనేక శక్తి కణాలు నుంచి వ్యాపార అలలు వ్యాపిస్తూనే ఉంటాయి అన్నమాట. అవి సదా వ్యాపిస్తూనే ఉంటాయి. ఒక చిన్న శక్తి కణం ఉంటుంది, దాని నుంచి వ్యాపనాలు ఉంటాయి. అనేక శక్తి కణాలు కలిసి ఏర్పడినటువంటి సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాల నుంచి కూడా వ్యాపిస్తున్న వ్యాపనాలతో పాటు ప్రతి శక్తి కణం కేంద్రంలో ముద్రితమైనటువంటి ఆ స్వభావాలు సూర్యునికి ఉన్న స్వభావంగా, చంద్రునికి ఉన్న స్వభావంగా వ్యాపిస్తూ ఉంటాయి. వ్యాపించి వెదజల్లబడుతూ ఉంటాయి అన్నమాట. చంద్రుడి నుంచి వస్తున్న అలల స్వభావాలు చంద్రుడి లక్షణంగా, గ్రహాల నుంచి వ్యాపిస్తున్న అలలు ఆ గ్రహాల యొక్క స్వభావాలుగా వ్యక్తీకరణ జరుగుతూ ఉంటుంది. గురుగ్రహం యొక్క స్వభావం ఏంటంటే దానిలో ఉన్న శక్తి కణాలలో ఉన్నటువంటి ముద్రలు వ్యాపనాల ద్వారా వ్యాపిస్తూ ఉండడమే. అదే రకంగా అన్ని గ్రహాల నుంచి వస్తున్న అలలు వాటి స్వభావాలుగా శక్తి కణాల కేంద్రంలో ఉన్నటువంటి ముద్రలు వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వములో సకల ఆవిర్భావాలు అంటే సన్ కానీ, మూన్ కానీ, ఇంకా నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, సకల ఆవిర్భావాలు కూడా వాటి అలల ద్వారా వ్యాపిస్తూ ఉండి అవి భూమి మీద ఉన్న మనకి కూడా అందుతూ ఉంటాయి. తర్వాత అంశంగా చెప్తున్నారు, ఒక వ్యక్తి అనేక ప్రాణశక్తి కణాలతో కలిసి ఉంటాడు.
అతని స్వభావాలు వ్యాపనాల ద్వారా వ్యాపిస్తూ ఉంటాయి. సూర్యచంద్రుల స్వభావాలు వాటి వ్యాపనాల ద్వారా వ్యాపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలా వ్యాపించి ఒకదాని నుంచి ఒకటికి అందుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి అల ద్వారా వస్తున్నటువంటి స్వభావాలు ఒకరితో ఒకరికి సంబంధం కలిపి ఉంచుతాయి. మన అందరము ఒకరితో ఒకరికి సంబంధం కలిగి ఎలా ఉంటాము? ఈ అలల వ్యాపనం వల్ల. ఈ అలల వ్యాపనం వల్ల అవే వ్యాపనాలు అవతల వ్యక్తికి అందుతున్నాయి, అవే వ్యాపనాలు మనకి అందుతున్నాయి. ఈ రకంగా మనం ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం కలిగి ఉంటాము అని తెలియజేస్తున్నారు. మానవ శరీర నిర్మాణంలో ఉన్నవన్నీ శక్తి కణాలే. శరీరం అంతా శక్తి కణాలతోనే నిండి ఉంది. అదే రకంగా ఈ శక్తి కణాలన్నింటినీ కలిసిన మానవ శరీరాన్ని ఏమంటారంటే యాస్ట్రల్ బాడీ అంటారు, సూక్ష్మ శరీరం అంటారు. కాబట్టి శరీరం అంతా కూడా శక్తి కణాల చేత నిర్మించబడింది. పంచభూతాల్లో ఉన్న శక్తి కణాలే. భగవంతుని యొక్క తన్మార్పుగా ఏర్పడిన అనేక శక్తి కణాల కలయిక వల్ల పంచభూతాలు ఏర్పడ్డాయి. అంటే ముందుగా అణువులు ఏర్పడతాయి, అణువు కలయిక వల్ల పంచభూతాలు ఏర్పడతాయి. పంచభూతాలు వాటిల్లో ఉన్నటువంటి అనేక శక్తి కణాలు కలిసి ఈ సృష్టిలో మానవుడు కానీ మిగతా ప్రాణులు కానీ ఆ అక్షరాలు అనబడే నదులు, నక్షత్రాలు కానీ అన్నీ కూడా వాటి నుంచి ఏర్పడినవే. అందుకని ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే ఏ ఆబ్జెక్ట్ నుంచి అయినా కానీ లేదా ఏ మనిషి నుంచి అయినా కానీ ప్రవహిస్తున్న అలలు వాటి స్వభావాలని, లక్షణాలని వెళ్ళి ఎవరిని ఢీకొంటాయో వాళ్ళకి ఆ క్యారెక్టర్స్, ఆ స్వభావాలు అందజేయబడుతూ ఉంటాయి. దీన్నే లా ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి ధర్మంగా మనకి తెలియజేస్తున్నారు. మహర్షి గారు మళ్ళీ ఇక్కడ తెలియజేస్తున్నారు ఏంటంటే మనలోని శక్తి కణం చాలా చిన్నది. శక్తి కణం అనేది చాలా మైన్యూటెస్ట్ అన్నమాట. కంటికి మనసుకి కూడా అందందనటువంటి అంత చిన్నది. దాని అంచుల నుంచి అలలు వస్తున్నాయి అని మనం చెప్పుకున్నాము. దాని కేంద్రంలో ఒక నిశ్చలమైన బిందువు ఉంది, అదే బ్రహ్మము అని కూడా చెప్పుకున్నాము. ఈ రకంగా ప్రతి శక్తి చిన్నారి శక్తి కణము సెంటర్లో ఉన్నటువంటి బ్రహ్మము అనబడే ఆ చైతన్యము దానికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి వలన, దానికి ఒక ఆకర్షణ శక్తి ఉంది, బ్రహ్మానికి ఎప్పుడూ ఉంటుంది. అది దాని చుట్టూ జరిగే, అంటే ఆ శక్తి కణాల చుట్టూ జరిగే, ఆ శక్తి కణాలు ఏ శరీరంలో ఉన్నాయో వాళ్ళ చుట్టూ జరిగే అన్ని కార్యకలాపాల స్వభావాలు ఆ శక్తి కణ కేంద్రం అందున్న బిందురూప చైతన్యం అనే బ్రహ్మము చేత ఆకర్షించబడి ముద్రలుగా అక్కడే ఉంటాయి. తిరిగి శక్తి కణము నుండి వెలువడే అలలు, వాటి ముద్రలు అవి దేనితో క్లాష్ చేస్తాయో అంటే ఢీకొంటాయో దానికే అందించబడతాయి. ఇది సదా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్కి అంతము లేదనమాట. ఇటువంటి ప్రాసెస్ మన ధ్యానానికి కూడా అంతరాయం కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మానవుడిలోట చాలా చాలా అసంఖ్యాకంగా ఉంటాయట ఈ ముద్రలు, శక్తి కణాలు. అతి చిన్న శక్తి కణము, మన కంటికి మనసుకి అందినటువంటి శక్తి కణము, అది భ్రమణము చేస్తూ మానవ శరీరంలో ఉంటూ అనేక ముద్రలు తను అందుకుంటూ చుట్టూ జరుగుతున్న వ్యవహారాల తాలూకు ముద్రలన్నీ కూడా ఆకర్షణ ద్వారా తీసుకుని తనలో ముద్రలలే ఏర్పరచుకుంటూ ఉండడం అన్నది చూసారా? కంటికి మనసుకి అందరి ఇంత చిన్నారి శక్తి కణము ఇంత పెద్ద ప్రాసెస్ చేస్తోంది. అది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా మనకి ఉంటుందన్నమాట. ఇంతవరకు తెలియజేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపిక్గా చెప్తున్నారు. మనము చాలా ఎమోషనల్గా ఉంటాం అనుకోండి. ఉద్రేకంగా ఉన్నప్పుడు మన శరీరంలో జీవకాంతము అధికంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, అంటే ప్రాణశక్తి. మనము ఎక్కువ ఎమోషన్ అంటే కోపంగా ఉంటాం అనుకోండి, ఉద్రేకంగా, అప్పుడు మన ప్రాణశక్తి ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఉంటాయి కదా, ఆ వ్యవస్థలన్నీ కూడా ఈ ఎమోషన్స్ అనబడే ఈ ఉద్రేకాలకి, ఆ బయోమాగ్నెటిక్ ఫోర్స్కి కోఆపరేట్ చేస్తూ మసులుకోవాలి. అలా రావడానికి అక్కడ ఏం జరుగుతుందంటే ఈ అన్ని శరీరంలో ఉన్న అన్ని కణాలు ఏం చేస్తాయంటే వస్తున్న డిస్టర్బెన్స్ని ఎదుర్కొని ఆ కోపం తాలూకు డిస్టర్బెన్స్ని, ఖర్చు అయిపోతున్న బయోమాగ్నెటిక్ ఫోర్స్ని ఎదుర్కోవడానికి కోసము
శరీరంలో కణాలన్నీ షింక్ అయిపోతాయిట, కుచించుకుపోతాయి, మళ్ళీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి కణాల లోపల ఉన్నటువంటి చైతన్యంలో ఉన్న ముద్రలు మైండ్లో కూడా ఈ ముద్రలు ఏర్పడతాయి అన్నమాట. ఇటువంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు, ఆ కోఆపరేషన్ కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు అనుబంధంగా పనిచేయాలన్నమాట. శరీరంలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా ఖర్చు అయిపోతున్న బయోమాగ్నెటిక్ ఫోర్స్, కోపం వల్ల ఖర్చు అవుతున్న జీవశక్తితో అనుబంధంగా పనిచేయాలి. అలా పనిచేయడానికి శరీరంలో ఉన్న అన్ని కణాలు కుచించుకుపోవడము, మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడం అనే కార్యక్రమాన్ని చేస్తాయన్నమాట. అట్లా చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మనస్సు అనబడే ఈ మైండ్ ఉంది చూసారా మనకి, ఈ మైండ్లో ఉన్నటువంటి అనేక కణాల్లో కూడా ఈ ముద్రలన్నీ ఏర్పడిపోతాయి. ఈ రకంగా వస్తున్న డిస్టర్బెన్స్ తారీఖు ముద్రలు అక్కడ కూడా ఏర్పడిపోతాయి. ఏర్పడిన ముద్రలు ఏం చేస్తాయి, అవి రేపు మన మన సంతానానికి అందించబడతాయి. మన జీవధాతు కేంద్రంలోనే ఈ ముద్రలు ఏర్పడిపోతాయి. శక్తి కణాలు ఎక్కడ ఉంటాయి, జీవధాతు కేంద్రంలో చాలా గుంపుగా ఉంటాయి. ఈ ముద్రలు ఏం చేస్తాయి, జీవధాతు కేంద్రంలోనే మనకు స్పర్ము ఎగ్గు ఉంటాయి. ఈ స్పర్ము ఎగ్గు కలయిక వల్ల మన సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. కాబట్టి జీవధాతు కేంద్రం నుంచి ఈ ముద్రలన్నీ కూడా రేపు మన సంతానానికి కూడా అందించబడతాయి. ఈ స్వభావాలు, ఈ ముద్రలు ఒక్కొక్కసారి ఏమవుతుంది, మన సంతానానికే కాకుండా మానవుడు మరణించాడు అనుకోండి, ఈ ముద్రలు నశించవు. అవి ఎక్కడికి వెళ్తాయి, సూటబుల్ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని అతని జెనెటిక్ సెంటర్కి వెళ్ళిపోతాయి ఈ ముద్రలు. అది ఒక చాప్టర్ ఉంది, ఆఫ్టర్ డెత్ బిఫోర్ బర్త్ అని. దాంట్లో దీనికి వివరంగా చెప్తారు. మనం మరణించిన తర్వాత మన సోలు, మన జెనెటిక్ సెంటర్లో ఉన్న సంచిత కర్మలు, ప్రార్థ కర్మల ముద్రలు అన్నీ కూడా మన సంతానానికైనా అందుతాయి, లేదా సూటబుల్ వ్యక్తిని చూసుకుని అదే పర్సంటేజ్ ముద్రలో వ్యక్తిని చూసుకుని వాళ్ళల్లో ప్రవేశిస్తాయి అని అక్కడ వివరంగా మనకి తెలియజేస్తారు. ఇక్కడ ఇంతవరకే చెప్పారు. ఏమి ఆలోచించినా, ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని నిందించినా ఇవన్నీ కూడా ముద్రల రూపంలో మన జాగ్రత్త కేంద్రంలో ఉన్న శక్తి కణాల్లో ఉండి అవి అక్కడ స్టోర్ అయిపోయి పర్మనెంట్గా ఉండి మన సంతానానికి అందడం, లేదా మరణం తర్వాత మరొక వ్యక్తికి అందడం. మళ్ళీ వాళ్ళ స్వభావాలు కూడా ఇవే మంచి చెడు స్వభావాలు, చెడు ముద్రలు ఉంటాయి, మంచి ముద్రలు ఉంటాయి మన ఆలోచనలు. ఇవన్నీ వాళ్ళకి అందడము, ఇట్లా జనరేషన్ టు జనరేషను కంటిన్యూస్గా అవి అందుతూనే ఉంటాయి. ఎప్పటికీ కూడా పడిన ముద్రలు నశించేది లేదు, అవి ఎరైజ్ అయ్యేది లేదు, పర్మనెంట్గా ఉండిపోతాయి. మన ఆలోచనలన్నీ మన స్వభావాలేగా ముద్రలుగా స్టోర్ అయిపోయి ఉంటాయి కదా, అవే మన పిల్లలకి అందడం, లేదా మన మరణానంతరం మనం వేరే వాళ్ళకి అందడం. కాబట్టి కంటిన్యూస్గా ఎక్కడైతే ముద్రలు పడుతున్నాయో స్వభావాలు కానీ, చుట్టూ జరుగుతున్న వ్యవహారాల తాలూకు, లేదా సూర్యచంద్రుల నుంచి వస్తున్న రేస్ అలల ద్వారా మనకు అందుతున్న స్వభావాలు, మనలో ఉన్న స్వభావాలు, మన సంచిత కర్మలు, మన ప్రారంభ కర్మలు, మనం చేస్తున్న పనులు, మంచి పనులు చేస్తాం, ఒకళ్ళని హింసించడం, బాధ పెట్టడం లాంటి చెడ్డ పనులు చేస్తాం, అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అన్ని ముద్రలు కూడా ఎక్కడికి పోవు, ఎటు నశించవు, పడి ముద్రల రూపంలో అక్కడే ఉండి మన పిల్లలకి అందడం, మన ఎవరికో ఒకళ్ళకి పాస్ అవ్వడం లాంటి మరణానంతరం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఏమీ తప్పులు చేయకూడదు. బీ గుడ్ డీ గుడ్ అంటే మంచిగా ఉండాలి, మంచిగా మసులుకోవాలి, మొరాలిటీ ఉండాలి, ఒకళ్ళకి దానగుణం ఉండాలి, చక్కగా ధ్యానాలు చేసుకోవాలి, ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. వీటి వల్ల కొంతవరకు ప్రక్షాళన జరుగుతుంది అన్నమాట ఈ ముద్రలకి. ఈ ముద్రలు 2 రకాలుగా ఉంటాయని చెప్తున్నారు. ఒకటి వారసత్వపు ముద్రలు, ఇంకోటి ప్రారంభ కర్మపు ముద్రలు. వారసత్వ ముద్రలు అంటే సంచిత కర్మల ద్వారా తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులు ముద్రల రూపంలో మనం తెచ్చుకుంటాం జన్మించినప్పుడే. అవే సంచిత కర్మలు అన్నారు. అంతకాక ఏం చేస్తాం, మన లైఫ్లో మనం పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, 3 ఏళ్ళు దాటాక మనం చేస్తున్న పనులు, మన ఆలోచనలు, మనం చేస్తున్న మంచి చెడు తాలూకు వ్యవహారాలు, ఒకరికి సేవలు చేయడం, దానం చేయడం లాంటివన్నీ కూడా ముద్రల రూపంలో ఉండి అవి అక్కడ పర్మనెంట్గానే ఉండి మరణానంతరం ఇట్లా సంతానానికో బయట వాళ్ళకో పాస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా 2 రకాల ముద్రలు చెప్పారు. ఒకటి వారసత్వ ముద్రలు, రెండవది ప్రారంభ కర్మ ముద్రలు. ఇవి మన పర్ఫెక్షన్కి అడ్డంకులు. అందుకని ఏం చెప్తున్నారంటే మీ స్వభావాలు మార్చుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి. మీ జెనెటిక్ సెంటర్లో మీ ఉన్న ప్రాణశక్తి కణాలు, మీ కేంద్రంలో, చైతన్యంలో
సోల్ అనబడే చైతన్యంలో పడినటువంటి ముద్రల్లో లోపాలు చెడుతనము ఏమైనా ఉన్నా వాటిని మంచి చెడు రెండు కూడా క్లియర్ చేసుకోవాలి, మంచిగా ప్రవర్తించాలి, డూ గుడ్ అండ్ బీ గుడ్ అని చెప్తున్నారు. అని అంటే ఏంటంటే కొంచెం సేవా కార్యక్రమాలు చేస్తూ మంచిగా మసులుకుంటూ దాన ధర్మాలు చేస్తూ మొరాలిటీని మెయింటైన్ చేస్తూ ఉండడం అనమాట. అలాంటి స్వభావాలు చేసుకుంటూ కొంతవరకు మీలో ఉన్నటువంటి చెడు ముద్దల్ని మీరు ప్రక్షాళన చేసుకోవాలని చెప్తున్నారు. అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటో ముందు మీరు తెలుసుకోవాలని చెప్తున్నారు. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే అసలు మనం ఎందుకు పుట్టాము అన్నది తెలుసుకోవాలి. మన జన్మ ఏమిటి, మనం ఎందుకు పుట్టాము, మనం ఎక్కడున్నాము, మన పూర్వీకులు ఎవరు, మన ముందు తరాలు ఎవరు, మనం పుట్టక ముందు అసలు ఈ భూమి ఎక్కడుంది, ఈ భూమి తయారవక ముందు భగవంతుడు ఎక్కడున్నాడు, ఏ రకంగా భగవంతుడు సృష్టి చేశాడు, అసలు ఈ జీవితం ఏంటి అనే దాని గురించి ముందుగా తెలుసుకోవాలి. మన గమ్యం ఏంటి, జీవితానికి గమ్యం ఏంటి, మనకి కావాల్సిన అసలు ఏంటి, సర్వైవల్ అనమాట. అంటే మనం బతకడానికి మనకి తిండి బట్ట కావాలి కదా, నివసించడానికి ఇల్లు కావాలి, అది సర్వైవల్. అలాగే తర్వాత రెండోది ఎంజాయ్మెంట్. సరే మంచి చెడు కార్యక్రమాలు చేస్తూ సంతోషంగా ఆనందంగా జీవించడమే మన ఇంద్రియాల ద్వారా మనకు అందుతున్న సుఖాలు అనమాట. మంచి సుఖము చెడు సుఖము రెండు లభిస్తాయి ఇంద్రియాల ద్వారా మనకి. వాటిని మనం అనుభవిస్తూ ఉండడమే ఎంజాయ్మెంటు. మూడోది పర్ఫెక్షన్. కాబట్టి మనకి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి, మన జీవిత ధ్యేయం ఏమిటి, ఒకటి సర్వైవల్, బతకడానికి కావాల్సినవి సమకూర్చుకోవడం, ఆహారము ఇల్లు బట్టలు అనమాట. తర్వాత ఎంజాయ్మెంటు, ఇంద్రియాల ద్వారా మనకి లభిస్తున్నటువంటి ఫలితాల్ని అనుభవిస్తూ ఉండడము. మూడోది ఏంటంటే పర్ఫెక్షను, పరిపూర్ణత, భగవత్ సాన్నిధ్యాన్ని చేరే కార్యక్రమాలు చేయడమే పరిపూర్ణత, పర్ఫెక్షన్. అదే చెప్తున్నారు. సర్వే అంటే తిండి పడక వస్త్రధారణ అవసరం, వాటిని సమకూర్చుకోవాలి. ఎంజాయ్మెంట్ అంటే ఇంద్రియాల అవసరాలు అనుభూతులు అనుభవించాలి. మూడోది ఏంటి పరిపూర్ణత అంటే కాన్షియస్నెస్ అనబడే జ్ఞానాన్ని ప్రకృతికి అనుకూలంగా మలుచుకుంటూ ఉండాలి. అంతేకాదు జీవిత అవసరాలకి ఆనందానికి ఆటంకం లేని రకంగా మనలోని అంశమాత్రంగా ఉన్న చైతన్యాన్ని, పూర్ణ చైతన్యం అనే భగవశక్తిలో ఉన్న చైతన్యాన్ని దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడమే పరిపూర్ణత అని చెప్పారు. తర్వాత కాన్షియస్నెస్ అనబడే చైతన్యం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీన్ని మనం పార్ట్ 2లో చెప్పుకుందాము. ఇంతవరకు ఇది ముగించేసి పార్ట్ 2 అన్నది తర్వాత ఇంకొకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సుఖినో భవంతు.